ఇజ్రాయేలులు ఎడారి దారుల్లో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరల్లో నీళ్లు లేవు. దాహంతో నోరెండిపోతున్నది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీరిస్తాను. ఇసుక తెన్నెల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా త్రవ్వారు. తవ్వుతూ పాట పాడారు, బావి ఉబుకుము, దానిని కీర్తించండి. చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లి పారినాయి. వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు. అలా త్రవ్వుతూ భూగర్భంలో పరిగెడుతున్న ప్రవాహం వరకు వెళ్ళారు. ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు. ఇది ఎంత మనోహరకరమైన దృశ్యం! ఆశీర్వాదాయపు ఊటలు మన జీవితపు ఎడారిలో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయంట. మనం విశ్వాసంతోనూ స్తుతి కీర్తనలతోనూ తవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారిలో కూడా మన అవసరాలకేమో లోటు ఉండదు. ఈ ఊటలోని నీళ్లను వాళ్ళెల్లా బయటికి తీశారు. స్తుతి పాటల ద్వారా తమ విశ్వాసపు గీతాలు ఆ ఇసుకపై పాడినారు. వాగ్దానాలని దుడ్డు కర్రలతో ఆ బావిని త్రవ్వినారు. స్తుతి తప్ప దేవుని సంతోషపెట్టేది మరొకటి లేదు.